మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం ర్యాలీ గ్రామ పంచాయతీ కార్యదర్శిగా బాధ్యతలు తీసుకున్న సందర్భంలో కార్యదర్శి సదయ్య మీడియాతో మాట్లాడుతూ తన యొక్క అనుభవాన్ని ఉద్యోగ బాధ్యతల గురించి వివరించారు. గ్రామ అభివృద్ధి కోణంలో మాపై అధికారుల సూచనలు సలహాలు వారి ఆదేశాల అనుసారం స్థానిక ప్రజల ప్రజాప్రతినిధుల సహకారం తీసుకొని గ్రామాన్ని అభివృద్ధి దశలోకి తీసుకెళ్లడం జరుగుతుందని ఆయన తెలిపారు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం ర్యాలీ గ్రామ పంచాయతీకి కార్యదర్శిగా నేను విధులు నిర్వహిస్తున్నాను. జూలై నెల 23 తారీఖు నాడు ఈ ర్యాలీ గ్రామ పంచాయతీకి జాయిన్ అవ్వడం జరిగింది. ఇంతకుముందు కోటపల్లి మండలంలో సిరిసా గ్రామ పంచాయతీకి కార్యదర్శిగా 5 సంవత్సరాలు అక్కడ నా యొక్క జాబ్ను నిర్వర్తించడం జరిగినది. 5 సంవత్సరాల తర్వాత మొన్న కాంగ్రెస్ గవర్నమెంట్లో సాధారణ బదిలీలో భాగంగా నేను హాజీపూర్ మండలం ర్యాలీ గ్రామ పంచాయతీకి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఈ ప్రాంతం మొత్తం కొండ ప్రాంతం. మంచిర్యాలతో పోలిస్తే భౌగోళికంగా ఇది చాలా ఎత్తైన ప్రాంతం. ఇక్కడ కేవలం ఆదివాసులు మాత్రమే నిర్వహిస్తున్నారు. ఈ ఆదివాసులలో మెయిన్గా మా గ్రామ పంచాయతీలో గోండ్లు, కోలాంస్ అనేది ఈ ర్యాలీ హాజీపూర్ మండలంలో కేవలం మా యొక్క గ్రామ పంచాయతీలో మాత్రమే ఉండడం జరిగింది. అంటే ఇటువంటి వాళ్ళను నేను కలవడం ఇదే ఫస్ట్ టైం. ఇంతకుముందు నేను చేసిన సిరిసా గ్రామ పంచాయతీలో ఎస్టీలు ఉన్నారు. ఎస్టీలలో కోయ వాళ్ళు ఉన్నారు, లంబడి వాళ్ళు ఉన్నారు. కానీ గోండ్లను, కోలాంస్ను కలవడం ఇదే ఫస్ట్ టైం. వాళ్ళతో నా యొక్క చర్య అనేది వాళ్ళతో మాట్లాడడం కానీ భాషాపరమైన విధానం కానీ నాకు కొంచెం అవగాహన లేకపోయినా కూడా ఇప్పుడిప్పుడే వాళ్ళతో కలిసిపోయి వాళ్ళ యొక్క బాధలు తెలుసుకోవడానికి నేను చాలా ప్రయత్నం చేస్తున్నాను. ముఖ్యంగా ప్రభుత్వం యొక్క పథకాలను వాళ్ళకు అందే విధంగా నా వంతుగా 100% కర్తవ్యాన్ని నిర్వర్తిస్తానని, అలాగే వృద్ధాప్య పెన్షన్లు కానీ, ఆసరా పెన్షన్లు కానీ, ఆ తర్వాత అన్ని రకాల పెన్షన్లను వాళ్ళకు తెలియకపోతే దగ్గరుండి మరి నేనే హాజీపూర్ మండల కేంద్రానికి వెళ్ళి అప్లై చేయించి వాళ్ళకు వచ్చే విధంగా ఏర్పాటు చేస్తానని, ప్రభుత్వం యొక్క ఏ పథకాన్నైనా అర్హులైన ప్రతి ఒక్కరికి చేరే విధంగా నా యొక్క కర్తవ్యాన్ని 100% నిర్వర్తిస్తానని, అలాగే ఇప్పుడు వీడికి వచ్చేసరికి ప్రతి గ్రామంలో ఉన్నట్టే నాకు కూడా సమస్యలు తారసపడ్డాయి. నా వంతుగా ఇప్పుడున్న సమయంలో గ్రామ పంచాయతీల నుంచి కొంచెం నిధులకు ఇబ్బందిగా ఉన్నది. ఈ నిధులను లేకపోయినా కూడా సొంతంగా పెద్దవాళ్ళ ద్వారా, ఊళ్ళో ఉన్న పెద్ద మనుషుల ద్వారా, మిగతా వాళ్ళ ద్వారా కొంత నిధులను సేకరించి ప్రస్తుతానికైతే బ్లీచింగ్ పౌడర్ తెప్పించడం, కరెంటు బుగ్గలు తెప్పించడం, ఆ తర్వాత బయలార్వా తీసుకురావడం ద్వారా లాంటి కార్యక్రమాలు చేయడం. ఇది వర్షాకాలం. ఈ కాలం అంటే వ్యాధుల కాలం అంటారు. అసలు వర్షాకాలం అనే బదులు వ్యాధుల కాలం అంటే చాలా సూటబుల్గా ఉంటుంది. 100% సీజనల్ వ్యాధుల పైన మేము అంగన్వాడీ, ఆశా, ఏఎన్ఎంతో పంచాయతీ కార్యదర్శి అయిన నేను కూడా వాళ్ళతో వెళ్ళి ఇంటింటికి వ్యాధులపైన అవగాహన కల్పించడం జరుగుతుంది. ప్లస్ మెడికల్ క్యాంపు కూడా గ్రామ పంచాయతీలో నిర్వహించడం జరుగుతుంది. ప్లస్ వాళ్ళకి ఏమైనా చిన్న జబ్బులు వచ్చినా మందులు, ఆ తర్వాత ఓఆర్ఎస్ ప్యాకెట్లు వగైరాలన్నీ అందజేయడం జరుగుతుంది. ఈ వ్యాధులు రాకుండా వాళ్ళను ముఖ్యంగా దోమల నివారణకై ఆయిల్ బాల్స్ వేయడం, బ్లీచింగ్ పౌడర్ చల్లడం, ఆ తర్వాత బయలార్వా చల్లడం. వాళ్ళు కూడా ఇళ్లలో నిల్వ ఉండదు. నీళ్ళు నిల్వ ఉండడం వల్ల మనకు దోమలు తయారవుతాయి. వీటిపైన మేము వారంలో 2 రోజులు డ్రై డే నిర్వహిస్తున్నాం. మంగళవారం మరియు శుక్రవారం నాడు కంపల్సరీ డ్రై డే నిర్వహిస్తాం. ఈ డ్రై డేలో భాగంగా నిల్వ ఉన్న నీటి తొట్టిలలోని నీళ్లను పడేయడం, టైర్లలోని నీళ్లను పడేయడం, నీళ్లు నిల్వ ఉండకుండా దోమల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనో అలాంటి చర్యలపైన ప్రజలకు అవగాహన ప్రత్యక్షంగా కల్పిస్తూ ఈ వ్యాధులు రాకుండా మా వంతుగా మా ప్రయత్నం మేము 100% చేస్తున్నాం. అంటే హెల్త్ డిపార్ట్మెంట్ సహకారంతో కూడా కనుక ఈ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మా యొక్క జిల్లా అధికారులు, పంచాయతీ అధికారి మరియు మా మండల పరిషత్ అభివృద్ధి అధికారి మరియు మండల పంచాయతీ అధికారి మరియు మా తోటి కార్యదర్శుల సహకారంతో అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ ఆల్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అయినా, హెల్త్ డిపార్ట్మెంట్ అయినా, పోస్టల్ డిపార్ట్మెంట్ అయినా, తర్వాత ఎడ్యుకేషన్, స్కూల్, ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్, కోఆప్షన్ మెంబర్స్ మరియు మాకు ముఖ్యంగా ఈ గ్రామ పంచాయతీ నుంచే మార్కెట్ కమిటీ చైర్మన్ ఉన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ గారి సహకారంతోనూ, ఎంపీటీసీ గారి సహకారంతోనూ,
అందరి సహకారంతో మేము ముందడుగు వేస్తున్నాం, ముందుకు వెళ్తున్నాం. ముఖ్యంగా ప్రజలకు వీధి లైట్లు అమర్చడంలోనైనా, బ్లీచింగ్ పౌడర్ చల్లడంలోనైనా, ఆ తర్వాత